నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తెలుగు ఛానల్ స్వాగతం. ఈరోజు నేను మీకు ఒకటి మంచిది చూపిస్తున్నాను గైస్. దీన్ని రెసిపీలలో మెయిన్గా గ్రేవీలలో చాట్లలో ఎక్కువగా యూజ్ చేస్తారు గైస్. అదే కసూరి మేతి. దీన్ని ఇలా సూపర్ మార్కెట్లో కొనకుండా ఇలా మనం ఎంతో సింపుల్గా తక్కువ ధరకి 10 అంటే 15 రూపాయలకి మనం ఇంట్లోనే ఈ కసూరి మేతిని హైజీనిక్గా తయారు చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఇట్లా మెంతికూర కట్టని తీసుకోవాలి. ఆ మెంతికూర కట్ట కూడా చిన్న కట్టలు తీసుకోవద్దు, పెద్ద కట్టలు తీసుకోండి. ఎందుకంటే మెంతికూరకి ఎక్కువ మన్ను ఉంటుంది కాబట్టి పెద్ద కట్టలు తీసుకోవడం వల్ల మనకు ఈజీగా పని అయిపోతుంది. ఇలా పెద్ద కట్టలు తీసుకొని వెనకల ఉన్న వేళ్ళ భాగం అంతా కట్ చేసేయండి. ఫస్ట్ అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి వస్తుంది మెంతికూర. దీన్ని దండిగా నీళ్లు పోసుకొని ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసుకొని ఇలా మనము మరిగి దాన్ని ఒత్తి పిసికి అట్లా లేకుండా ఇలా పైన దాన్ని ఇలా పైకి కిందికి అంటే మనకు ఉన్నమన్నంతా ఆ నీళ్ళలోకి పోతుంది. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఎందుకంటే మెంతికూరకు ఎక్కువ మన్ను ఉంటుంది మిగతా ఆకుకూరల కంటే కూడా. చూడండి గేస్, పెద్ద కట్ట తీసుకోవడం వల్ల మనకు అంత మన్ను ఏం లేదు. అదే చిన్న కట్టలు తీసుకుంటే నీళ్ళన్నీ మురికిగా అయిపోతాయి, నల్లగా అయిపోతాయి. ఇలా 2-3 సార్లు బాగా దీన్ని వాష్ చేసుకోవాలి. లేదంటే మనకి మన్ను ఉండి కసకస అంటుంది తినేటప్పుడు, అందు కూడా బాగుండదు మనకి. కాబట్టి ఇలా 2-3 సార్లు ఎక్కువ నీళ్లు పోసుకొని బాగా కడుక్కోండి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత దీన్నంతా తీసుకొని ఒక బొక్కల గిన్నెలోకి వేసుకోండి. ఎందుకంటే నీళ్ళన్నీ ఒడిసిపోవడానికి ఇలా చెప్తున్నాను. నీళ్ళన్నీ మనకు ఒడిసిపోవాలంటే ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి గేస్, మనకి నీళ్ళు తెల్లగా ఉన్నాయి. ఇట్లా తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత దీన్ని మనము నీడ పట్టున ఆదేస్తున్నాం గేస్. ఎందుకంటే మనకి నీడ పట్టున ఆదేయడం వల్ల ఇలా నీడ పట్టున ఆదేయడం వల్ల మనకి ఆకు నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది, బాగా పచ్చగా ఉంటుంది. కాబట్టి ఇట్లా నీడ పట్టునే 2-3 రోజులు ఎండేసుకోండి గైస్. ఇలా 2-3 రోజులు నీడ పట్టున ఎండిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఎండలో ఎండబోయాలి. ఇలా ఒకరోజు ఎండలో పెట్టడం వల్ల మనకి ఎక్కడన్నా మెత్తగా ఉన్నా కూడా సరిగ్గా ఎండకపోయినా కూడా మనకి బాగా ఎండిపోతుంది. ఇలా ఎండిపోయిన తర్వాత దీన్ని మనము చేత్తోనే క్రష్ చేసుకోవచ్చు. దీన్నంతా బాగా చేత్తోనే క్రష్ చేసుకొని ఒక ఎయిటెడ్ బాక్స్లోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ ప్లాస్టిక్ దండల్లోకి వేసుకొని పెట్టేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా సంవత్సరం అంత అయినా కూడా నిల్వ ఉంటుంది. ఇలా ఎండలో పెట్టడం వల్ల మనకి పురుగు అనేది కూడా పట్టదు. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఎండలో మాత్రం ఒకరోజు పెట్టండి గైస్. దీన్ని ఇలా క్రష్ చేసుకొని మనం ఇప్పుడు ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకుందాం. చూడండి గైస్, ఎండితే ఇట్లా పలపల అని సౌండ్ వస్తుంది. మనకి ఇంత బాగా ఎండితే మనకు ఇంకా మిక్సీకి వేసుకునే పని కూడా లేదు. ఇలా చేత్తోనే క్రష్ చేసుకోవచ్చు. వీటిని గ్రేవీలలోకి అట్లా యూజ్ చేస్తే ఎంత బాగుంటుంది. దీని టేస్టే మారిపోతుంది. రెసిపీల టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే ఈ కసూరి మేతిని పప్పులో కూడా వేసుకోవచ్చు. చూడండి గేస్, ఒకసారి పప్పులో కూడా వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కసూరి మేతితో చేసిన పప్పు కూడా ఎక్కువగా మనకి పెళ్లి భోజనాలలో పెట్టి పప్పులో వేస్తూ ఉంటారు గైస్ ఈ కసూరి మేతి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇలా ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని పెట్టేసుకుంటే మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఏమాత్రం పొదుగు పట్టేది అట్లా ఏముండదు గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.